హాయ్, వెల్కమ్ టు అవిక్త క్రియేషన్స్. ఇవాళ మేము తిరుపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరాము. మా ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి ఏదైనా దూర ప్రయాణాలు మొదలెట్టినప్పుడు వెళ్ళి కాయ కొట్టుకుని బయలుదేరడం ఇక్కడే ఆనవాయితీ. సో మేము కూడా తిరుపతి బయలుదేరాం కాబట్టి మా ఊరు నుంచి తిరుపతి 350 కిలోమీటర్లు వస్తుంది. అందుకని స్వామివారికి ఇక్కడ ఆగి మేము దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరాము. మేము నైట్ దారిలో వస్తున్నప్పుడు మాకు ఒక కృష్ణుడి విగ్రహం కనిపించింది. చూడగానే నేను కారు ఆపేసి ఇలా వీడియో రికార్డ్ చేశాను. చాలా అందంగా కనిపించింది. ఇంకా మార్నింగ్ 7 గంటలకు మేము తిరుపతిలో దిగామండి. కపిలతీర్థం దగ్గర ఒక రూమ్ తీసుకున్నాం. అక్కడ రూమ్ నుంచి ఈ వ్యూ ఇలా ఉంది. రూమ్ పైకి ఎక్కి తీస్తే తిరుపతి కొండలు చక్కగా వచ్చాయి. ఇంకా రూమ్ తీసుకున్నాక ఫ్రెష్ అప్ అయ్యి మేము స్వామివారి హోమానికి బయలుదేరామండి. కపిలతీర్థం దగ్గర నుంచి అలిపిరికి. అలిపిరి మెట్లు ప్రారంభమయ్యే పాదాల మండపం దగ్గరే స్వామివారికి హోమం జరుగుతుందండి. ఇది శ్రీవారి దివ్యానుగ్రహ హోమము. దీనికి టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలి. ఒక టికెట్ పైన 2కి అనుమతి ఉంటుంది. ఇది టికెట్ వచ్చేసి 1600 పడుతుంది. ఈ టికెట్ ద్వారా మనం హోమం అయిన తర్వాత దర్శనానికి నేరుగా వెళ్ళవచ్చు 300 రూపాయల లైన్లో. కాకపోతే అదే రోజు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా హోమం అయ్యాక మేము కాలినడకన శ్రీవారి దర్శనానికి అలిపిరి నుంచి మొదలయ్యాము. మెట్ల మార్గంలో మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే ఉదయం దాకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అలౌ చేయరని చెప్పి టీటీడీ వాళ్ళు బోర్డులు పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు పాదాల మండపం పక్కనే ఒక గోశాలను ఏర్పాటు చేశారండి. చూడడానికి చాలా బాగుంది. కాకపోతే అక్కడ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ అని ఉంది. అందుకని మేము రికార్డ్ చేయలేదు. కానీ ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. మనం అలిపిరి దగ్గర మొదలవగానే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి మొదలవుతామే. అది మొదటి స్టెప్ కాదు, అది కొత్తగా ఏర్పాటు చేశారండి. మొదటి స్టెప్ నిజానికి మనకి మొదటి గాలిగోపురం ముందు ఉంటుంది. ఇక్కడ అందరూ దండం పెట్టుకుని బయలుదేరుతూ ఉంటారు. ముఖ్యంగా తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుసు. మనకు మెట్ల దారిలో మొదటగా స్వామివారి మత్స్యావతారం కనిపిస్తుందండి. మీకు ఇక్కడ కనిపిస్తున్న రాయికి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు మోకాళ్ళు ఆనిస్తే నొప్పి తగ్గుతుందని ఒక నమ్మకం. స్వామివారి నడకదారి మార్గంలో మనకి మొదటగా కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ ఆగి ఎంతోమంది పూజలు చేసుకొని దండం పెట్టుకొని బయలుదేరుతూ ఉంటారు. అలా ముందుకొస్తే మనకి విష్ణుమూర్తి 2వ అవతారం కూర్మ అవతారం కనిపిస్తుంది. ఇంకా అలా నడుస్తూ మేము 2వ గాలి గోపురాన్ని చేరుకున్నాము. 250 స్టెప్స్లో మనకి 2వ గాలి గోపురం ఉంటుంది.
రెండో గాలిగోపురం దాటిన తర్వాత గజేంద్ర మోక్ష ఘట్టాన్ని రాయి పైన ఎంతో అద్భుతంగా చిత్రించారు. నేను చదివే రోజుల్లో తెలుగు పాఠ్యపుస్తకంలో గజేంద్ర మోక్షం అనే ఒక పాఠం ఉండేది. మరి ఇప్పుడు సిలబస్ మారిపోయి ఉందో లేదో మరి తెలియదు, కానీ అది ఉన్నప్పుడు చాలా చక్కగా వివరించారు ఆ పాఠ్యపుస్తకంలో దాన్ని. ఒకప్పుడు మెట్ల దారిలో షాప్స్ చాలా ఉండేవి, ఈ మధ్య బాగా తగ్గిపోయాయి. మేబీ అక్కడ ఈ మధ్య వన్యమృగాలు సంచారం జరుగుతుందని న్యూస్లో చూస్తున్నాం, అదే కారణం కావచ్చు. స్వామివారి అవతారాల్లో మరొక అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. స్వామివారి వరాహ అవతారాన్ని చూసి కొంచెం ముందుకు రాగానే మాకు ఇలా వరాహాలు కనపడ్డాయి. మెల్లగా ఎక్కుతూ 1150 స్టెప్స్ కంప్లీట్ చేసాము. స్వామివారి అవతారాల్లో మరొక అవతారమైనటువంటి నరసింహ అవతారాన్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ మనం స్వామివారి వామన అవతారాన్ని దర్శించుకోవచ్చు. స్వామివారు 3 అడుగుల నేలనడిగి మొత్తం విశ్వాన్ని ఆక్రమించిన సన్నివేశం మనకు గుర్తొస్తుంది ఈ స్వామి రూపాన్ని చూడగానే. నడకదారిలో మనకు దారి పొడవునా మనకి అక్కడక్కడ వానరాలు కనిపిస్తూనే ఉంటాయి. ఫైనల్గా మన కిందకి శంకు చక్రాలు కనిపిస్తూ ఉన్న గాలిగోపురం వద్దకైతే చేరుకున్నాము. ఇంతకుముందు మనకు నడకదారిలో టికెట్స్ కింద మొదటి గాలిగోపురం దగ్గర ఇస్తే ఇక్కడ వాటిని వ్యాలిడేట్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి ఆ సిస్టమ్ తీసేశారు. ఇక్కడ మనకు శ్రీరాముల వారి ఆలయము మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయము ఎదురెదురుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక గాలిగోపురం దాటి కొంచెం ముందుకు వస్తే మనకు స్వామివారి పరశురామ అవతారం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం మనకి మెట్లు అనేవి తగ్గుతాయి. ఇలా మెట్ల మార్గంపై కొంతమంది స్వామివారిని కోరిన కోరికలు తీరుతాయని, తీరిపోయాయని పసుపు కుంకుమ కర్పూరము వెలిగిస్తూ మెట్ల దారిపై పైకి వెళ్తూ ఉంటారు. అలా ఇంకా కొంచెం ముందుకు వస్తే స్వామివారి రామావతారం కనిపిస్తుంది. మేము వెళ్ళిన రోజు అయోధ్యలో శ్రీరాముడి
ప్రాణప్రతిష్ఠ జరుగుతుండటంతో ఇక్కడ కూడా రాముల వారికి పూజలు చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక రామావతారం తర్వాత మనకి స్వామివారి బలరామ అవతారం కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనం స్వామివారి కృష్ణావతారాన్ని చూడవచ్చు. కృష్ణావతారంలో స్వామి చేసిన లీలలు అన్నీ ఇన్ని కాదు. కృష్ణావతారం తర్వాత స్వామివారి కల్కి అవతారం కనిపిస్తుంది. పక్కనే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు ఆంజనేయ స్వామికి పూజలు చేసి తర్వాత ముందుకు తమ ప్రయాణం సాగిస్తూ ఉంటారు. దారిలో మనకి అక్కడక్కడ ఇలా జింకలు ఇంకా వివిధ జంతువులు కనిపిస్తుంటాయి. బట్ వాటికి దేనికి కూడా మనం ఫుడ్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే అవి అడవిలో దొరికే సహజసిద్ధమైన పండ్లు ఫలాలు తిని బతుకుతూ ఉంటాయి. మనం ఇవ్వటం వల్ల వాటి రెగ్యులర్ హ్యాబిట్ అనేది చేంజ్ అవుతుంది. అదే విషయాన్ని బోర్డుల్లో టీటీడీ వారు అక్కడక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇక మెట్ల దారిలో మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఆలయం వెనకాలే యోగ నరసింహస్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరో కానీ స్వామివారి ప్రతిరూపాన్ని చాలా చక్కగా పెయింట్ వేశారు. చూడడానికి చూడముచ్చటగా ఉంది. ఇక ముందు కనిపిస్తుంది మనకి మోకాల పర్వతం. ఈ పర్వతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం మెట్లు అనేవి ఒక్కొక్క మెట్టు అనేది మోకాలి ఎత్తు ఉండేదని, అందుకని మోకాల పర్వతం అంటారు. ఇదే కాకుండా ఇంకా వేరే కథలు కూడా ఉన్నాయి మోకాల పర్వతానికి. అన్నమయ్య సినిమాలో కూడా మనకి మోకాల పర్వతం సన్నివేశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా భక్తులు మోకాల పర్వతాన్ని మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు. స్వామివారు తమ కోరికలు తీరుస్తాడని లేదా తీర్చాడని. మొత్తానికైతే మనం నడక మార్గాన్ని ముగించాము. ఫైనల్గా కొండపైకి చేరుకున్నాం. పైకి రాగానే ఎవరికైనా సరే ఏదో తెలియని అనుభూతి ఎదురవుతుంది. ఇంత కష్టపడి పైకొచ్చి స్వామివారిని ఒక్క 2 సెకండ్లు దర్శనం చేసుకోగానే ఈ కష్టాన్ని మొత్తాన్ని మర్చిపోతాము. అంత దివ్యమంగళ స్వరూపం స్వామివారిది.